మనము పెళ్లి కుమార్తె వరుసలోనికి వెళ్ళాలంటే మనకి కొన్ని అంతరంగ ఆభరణాలు అవసరము. అంటే ఆత్మీయ సంబంధమైన ఆభరణములు. ఇవి మనకి ఎలా వస్తాయి అంటే ప్రభువే మనకు అవసరమైన వాటన్నిటిని ఈ లోకంలోనే మనకి ఇచ్చేవారుగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుంచి తెచ్చుకున్న బంగారాన్ని గుడారం వేసుకున్నప్పుడు, దేవాలయం కట్టినప్పుడు ఎలా అయితే ఉపయోగించారో మనము కూడా మనకు అనుగ్రహింపబడిన అంతరంగ ఆభరణాలని పరలోకం వెళ్ళినప్పుడు అట్టి రీతిగానే ఉపయోగించుకునేవారుగా ఉంటాము. మరి ఉపయోగించుకోవాలంటే మనకు ఆభరణాలు కావాలి కదా. కాబట్టి మనము మనకొచ్చే శోధనలను జయించే వారిగా ఉన్నప్పుడు అట్టి ఆభరణములను దేవుని నుంచి పొందుకునే వారిగా ఉంటాము. యాకోబు పత్రిక 1:12 చెప్పినప్పుడు శోధనను మనం ఎప్పుడైతే సహించి జయించే వారిగా ఉంటామో అప్పుడే మనము ఈ ఆభరణములను పొందుకునే వారిగా ఉంటాము. శ్రమలను జయించాలని దేవుడు చెప్పారు కదా. అయితే ఈ శ్రమలు 3 రకాలు: శరీరము, లోకము, సాతాను. అయితే వీటిని ఎలా జయించాలో కూడా దేవుడే మనకు నేర్పించారు. శరీరం వల్ల వచ్చే శోధనలు మనం జయించాలంటే తరచుగా మనల్ని మనము శుద్ధి చేసుకొని ప్రభు సంస్కారపు విందును అంటే ద్రాక్షరసము అనే శరీరమును రక్తమును పుచ్చుకునే వారిగా ఉన్నప్పుడు మన శరీరంకు వచ్చే ప్రతి శోధనను మనం జయించగలిగే వారిగా ఉంటాము. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్న శోధనను జయించాలంటే పరలోక పరిశుద్ధుల సహవాసము మనకు అవసరము. అనగా దేవుని సన్నిధిలోనే, దైవ సన్నిధి సహవాసంలోనే మనము ఈ సహవాసాన్ని పొందుకుంటాం. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం ఉండాలి. సాతాను పెట్టే శోధనలను మనం జయించాలంటే మనం పరిశుద్ధాత్మను పొందుకున్న వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ తండ్రి ద్వారానే మనం ఇలాంటి శోధనలను జయించగలము. కాబట్టి శ్రమలను సహించుకోవటం వల్ల మనకు జయము కలుగుతుంది. మరణాథ.